నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రాన్ని మూసివేశారు. అలాగే ఎంబసీ దగ్గర ఆందోళనకు దిగారు. రాడికల్ గ్రూప్స్, కొన్ని భారత వ్యతిరేక ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఇది ఊహించిందే, డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చిందే. షేక్ హసీనాని వెనక్కి పంపించాలనే ఒక పెద్ద డిమాండ్తో పాటు భారత్ మీద ఉన్న వ్యతిరేకతను వెళ్ళగక్కడానికి ఎంబసీని ఆయుధంగా చేసుకున్నారు ఆందోళనకారులు. దీని వెనకాల కేవలం తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ మహమ్మద్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే డీప్ స్టేట్ ఉందా? అసలు ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో? బంగ్లాదేశ్ వెనకాల ఉన్న శక్తులు ఏమిటి? అవి ఆడిస్తున్న ఆట ఏంటి, నాటకం ఏంటి? ఇవన్నీ వివరంగా చెప్పడానికి లైవ్లో మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. పత్రిజీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. గిరిధర్ గారు, చూశారు కదా నిన్న బంగ్లాదేశ్లో ఢాకాలో జరిగిన అల్లర్లు. ఆల్మోస్ట్ దాడికి యత్నించారు. సరే, వాళ్ళ రాయబారిని పిలిపించి మన భారత ప్రభుత్వం మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ హౌ సేఫ్ వీఆర్ ఇన్ బంగ్లాదేశ్? అంటే మనకు చాలా అంశాలు మనం అర్థం చేసుకుంటే వీటిని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే మనకి ఏమవుతుందో అర్థమవుతుందండి. మొట్టమొదటిది, ఆపరేషన్ సింధూర్ అయ్యాక ఒక 2-3 నెలల తర్వాత అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఈసారి మీకు భారతదేశానికి ముప్పు అన్నది మనకు మగ్రబ్ నుంచి వస్తుంది అన్నాడు. అంటే మనకు ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది అన్నాడు. అంటే బంగ్లాదేశ్ నుంచి రాబోతోంది అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. 2, ఎల్ఈటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ సీనియర్ ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళు మన సిలిగురి కారిడార్ దగ్గరగా బంగ్లాదేశ్ సైడ్ వచ్చి వాళ్ళు చాలా పర్యటించారు. అక్కడ ఏం చేశారు మనకు ఆఫ్ కోర్స్ అది మనకు అఫీషియల్ గా తెలియదు కానీ, బట్ అక్కడ ఏదో గుడుపుటానే నడుస్తుంది. ఇది 2వ అంశం. 3వది, మొహమ్మద్ యూనిస్, ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పేటప్పుడు తాత్కాలిక ప్రధాని అన్నారు. ఆయన తాత్కాలిక ప్రధాని కానే కాదు. ఆయన అఫీషియల్ డెసిగ్నేషన్ అంటే చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ప్రధానమంత్రి లేడు, గవర్నమెంట్ లేదు, కానీ దేని గవర్నమెంట్ కి ఆయన అడ్వైజ్ ఇస్తున్నాడు. అదే నా అఫీషియల్ హోదా. అది అర్థం చేసుకోవాలి. సో ఎనీవే, అతను కొంత ఎవరు డిప్లొమాట్స్ వచ్చినప్పుడు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకు బంగ్లాదేశ్ మ్యాప్ ప్రజెంట్ చేస్తూ పోయాడు. ఆ బంగ్లాదేశ్ మ్యాప్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ చూపించి మన ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బంగాలు ఇవన్నీ కూడా దాన్ని కనుక్కొని అతను మ్యాప్లు రిలీజ్ చేయడం చూశారు. సో అదొక అంశం. 4వది, షర్జిల్ ఇమాం, మనకు ఎవరైతే అక్కడ మనకు ఢిల్లీ కేసులో అతని మీద దేశ విద్రోహ చట్టం అతని మీద ఉంది, అతన్ని జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు ఈ రోజు దాకా అతనికి మనకు బెయిల్ కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. నార్మల్ గా తీస్తా సెదల్వాద్ లాంటి వాళ్ళకి అర్ధరాత్రి తలుపులు తెరిచి వాళ్ళకు బెయిల్ ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు కూడా ఈ షర్జిల్ ఇమాం కి ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదంటే అతను చేసింది ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 5 లక్షల మందిని ఈ సిలిగురి కారిడోర్ లో మనం దింపామంటే, చికెన్ స్నేక్ లో దింపామంటే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు కట్ అయిపోతాయని చెప్పి అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దానికి వ్యతిరేకంగానే ఈరోజు కోర్టులో అతనికి బెయిల్ కూడా ఇవ్వట్లేదు. అందుకనే ఆల్రెడీ రిహార్సల్స్ మొదలైనాయని మనకు అర్థమవుతుంది. రైట్. గిరిధర్ గారు వినిపిస్తుందా? గిరిధర్ గారు, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సో చూసాం కదా, షర్జిల్ ఇమాంకి బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు చాలా స్పష్టంగా వివరించారు మామిడి గిరిధర్ గారు. భారత్కి వ్యతిరేకంగా నిరసనలు, బెదిరింపులు నిన్న ఏ స్థాయిలో ఉన్నాయో మనం విజువల్స్ చూస్తున్నాం బంగ్లాదేశ్ ఢాకాలో. భారతదేశం అయితే తమ దౌత్య సిబ్బందికి భద్రత కల్పించాలనే డిమాండ్ చాలా బలంగా చేసింది. తాజా సమాచారం ప్రకారం అయితే ఢాకాలోని భారత ఎంబసీని తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ని కూడా మూసేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితి ఇది. మొహమ్మద్ యూనస్, యాజ్ రైట్లీ సెడ్ బై మామిడి గిరిధర్ గారు, ఆయన చీఫ్ అడ్వైజర్ టు ది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్, లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు. తాత్కాలిక ప్రధాని అనేది ఆయన క్లెయిమ్ చేసుకుంటూ వస్తున్న మాటే, కానీ అది కూడా ఆయన చైనా వెళ్ళొచ్చిన తర్వాత, అంటే జీపింగ్ని కలిసి వచ్చిన తర్వాత ఆయన టోన్ అండ్ టెనర్ మొత్తం మారిపోయింది. ఇక్కడికి వచ్చి సిలిగురి దగ్గర ఉన్న చికెన్ నెక్ని మేము ఇలా పీకలతో నొక్కేసామంటే 7 ఈశాన్య రాష్ట్రాలు భారతదేశం నుంచి విడిపడిపోతాయని చెప్పేసి భారతదేశం కూడా ధీటుగా సమానం చెప్పింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఆయన కూడా డాక్టర్ జయశంకర్, మేము రంగంలోకి దిగితే మీకు చిట్టగాం కూడా ఎగిరిపోతుంది, జాగ్రత్త అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం మనం చూసాం. సో మామిడి గిరిధర్ గారు, ఐ బిలీవ్
గిరిధర్ గారు మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. గిరిధర్ గారు టెక్నికల్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. సో ఇది ఇందాక మీరు చెప్తూ ఒక దగ్గర దానికి సంబంధించిన రీజన్ చెప్పారు. సయ్యద్ అసీం మునీర్ ఆయన ఏం హెచ్చరిక చేశాడు, హెచ్చరిక తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేస్తూ చెప్పారు. నెక్స్ట్ జరగబోయేది నాకు ఇంటర్నెట్ కట్ అవడం తోటి నేను వెళ్ళిపోయాను, సారీ. ఎనీవే, అతను బెయిజింగ్ వెళ్ళినప్పుడు బెయిజింగ్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు కనుక మా దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు సునాయాసంగా చైనాకి మీకు యాక్సెస్ వస్తుంది, ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడాను ల్యాండ్ లాక్డ్ అవి, సముద్రం మాకే ఉంది, వాళ్ళకి లేదు సముద్రము, మా మీద ఆధారపడి ఉండాలి, కాబట్టి మీరు మా దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన చెప్పడం. ఇది ఇంకొక అంశం. తర్వాత రీసెంట్ గా ఒక 3-4 రోజుల క్రితము ఉస్మాన్ హదీ అన్నటువంటి వ్యక్తి ఆటోలో వెళ్తుండగా ఎవరో తెలియనటువంటి అజ్ఞాత బంధువుదారులు వచ్చి అతన్ని కాల్చడం తోటి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అతను. ఇంకా చనిపోలేదు కానీ బహుశా దానికి దగ్గరగా ఉన్నాడు ఆయన, బతుకుతాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ మనం అతను కూడా ఎవరు, ఉస్మాన్ హాదీ అన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇదే సేమ్ మ్యాప్ గ్రేటర్ బంగ్లాదేశ్ ని చూపిస్తున్నటువంటి మ్యాప్ సిద్ధాంతకర్త అతను, భారత వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో ఇవన్నీ డాట్స్ మనం జోడించి చూసామంటే గనక బంగ్లాదేశ్ ను వాడుకొని భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఐఎస్ఐకి చేయికి మట్టి అంటకుండా బంగ్లాదేశ్ ను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం చూస్తే గనక పశ్చిమ బంగాల్లో ఎన్నికల కంటే ముందర మనం ఎస్ఐఆర్ జరుగుతోంది. ఎస్ఐఆర్ జరగడం తోటి చాలా మంది అక్కడి నుంచి విస్థాపితులై వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ సత్యాసత్యాలన్నీ బయటపడుతున్నాయి. ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తుల పేర్ల మీద ఆధార్ కార్డు తీసుకొని వీళ్ళు ఇంకా చాలా మంది అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. లేదా ఒక వ్యక్తికి 2 పిల్లలు ఉంటే ఆయనకు 6 మంది పిల్లలు ఉన్నారని చెప్పి ఇంకో 4 ఆయన పేరు కిందే ఆధార్ కార్డు నడుస్తున్నాయి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే వీడు ఇటువంటి వాళ్ళు నాకు పిల్లలు లేరు అని చెప్పడం మనం చూసాం. కాబట్టి వీళ్ళందరూ క్రమేపీ దాంట్లో వేరైపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ బంగ్లాదేశ్ పారిపోతున్నారు చాలా మంది. సో అది ఒక ప్రెషర్ ఉన్నది బంగ్లాదేశ్ మీద. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈరోజు బంగ్లాదేశ్ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తుందని మనం చూస్తున్నాం మనం. బట్ ఎస్, ఇంకా కీలకమైంది ఏంటంటే వాళ్ళు మహమ్మద్ యూనుస్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చిందే డీప్ స్టేట్ కాబట్టి, అతను చైనాకు అమెరికాకు ఇద్దరికి వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ అజెండానే వాళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అమెరికా యాక్చువల్ గా వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ని, కొంతమంది క్రాక్ కమాండోస్ ని బంగ్లాదేశ్ లో దించింది. మనకు చట్టగాంగ్, ఢాకా ఇక్కడంతా వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ ఒకతను చనిపోయాడు. చనిపోగానే అతనికి పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఆ శవాన్ని ఢాకా నుంచి వాళ్ళు యుఎస్ఏకి తీసుకెళ్లిపోయారు. మనకు షేక్ హసీనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రాంతం అంతా కట్ చేసేసి ఒక సపరేట్ క్రిస్టియన్ దేశం చేసేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తోంది, నేను దానికి ఒప్పుకోలేదు కాబట్టి నన్ను తీసేశారు అని ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది. అంటే మన నాగాలాండ్ నుంచి తీసుకొని కుకీ గొడవలు మనకు మణిపూర్ లో ఎందుకు జరుగుతున్నాయంటే దాని వెనకాల కూడా మనం అర్థం చేసుకోవాలి. కుకీ అన్నది క్రిస్టియన్ మెజారిటీ కమ్యూనిటీ అది. సో కుకీ డామినేటెడ్ ప్రాంతాలు మణిపూర్ కావచ్చు, కింద మిజోరాం ఎనివే 100% క్రిస్టియన్, తర్వాత త్రిపురలో కొంత భాగము, తర్వాత ఈ చట్టగాంగ్ ప్రాంతము, చట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఆ ప్రాంతం అంతా కూడా మియన్మార్ లో ఉన్నటువంటి రఖైన్ ప్రావిన్స్, అంటే నాగాలాండ్ నుంచి మన సముద్రం వరకు ఒక క్రిస్టియన్ దేశం స్టార్ట్ చేయాలి అని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తోంది అని షేక్ హసీనా చెప్పింది, నేను చెప్పడం కాదు, ఆవిడే చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి గూడుపుటాన్ని కూడా నడుస్తాం. ఎన్నో శక్తులు ఈరోజు బంగ్లాదేశ్ ని ఆధారంగా భారతదేశాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇంకొక జియో పొలిటికల్ యాంగిల్ ఏముందంటే, మనకు చైనాకు ఎట్టి పరిస్థితుల్లో వెచ్చని నీళ్లు అంటే వార్మ్ వాటర్స్, ఈ సముద్రాలకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చైనా వాళ్ళ భౌగోళికంగా మనం చూసామంటే వాళ్ళ సముద్రాలు, వాళ్ళకి మేజర్ సముద్రాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉన్న సముద్రాలు కోల్డ్ వాటర్స్ ఉన్నటువంటివి. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ మనకు జపాన్, టైవాన్, తర్వాత మనకు ఫిలిప్పైన్స్ లాంటివన్నీ కూడా దాన్ని అడ్డుకుంటున్నాయి. అది దాటి వెళ్తే నెక్స్ట్ సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అమెరికా అధీనంలో ఉన్నాయి. మనకు కిరిబాటి, వనువాటు, మనకు సోలమన్ ఐలాండ్స్, తర్వాత మనకు ఫిజీ, మార్షల్ ఐలాండ్స్, ఇటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ అమెరికా అధీనంలో ఉన్నాయి.
కాబట్టి వాళ్లకు బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ రెండిట్లో యాక్సెస్ కావాలి. అరేబియన్ సీలో యాక్సెస్ కోసమే వాళ్ళు సిపిఈసి పెట్టుకున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ మన చికెన్స్ ని కట్ చేయడానికి వాళ్ళు డోక్లాం లో వచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు. డోక్లాం ని కనుక డోక్లాం నుంచి కనుక వాళ్ళు రాగలిగితే అక్కడి నుంచి మన చికెన్స్ నెక్ ఈ సిలిగుడి కారిడార్ కట్ చేయగలిగితే బంగ్లాదేశ్ గుండా వాళ్ళకి డైరెక్ట్ గా మనకు బే ఆఫ్ బెంగాల్ కి యాక్సెస్ వస్తుంది. కాబట్టి చైనా ఈ 2 ప్రయత్నాలు చేస్తోంది. చైనాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాకుండా ఆపాలని చెప్పి అమెరికా, ఈ 2 దేశాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇన్ని జియో పాలిటిక్స్ ఉన్నాయి. ఈ జియో పాలిటిక్స్ లో భారతదేశాన్ని కంట్రోల్ చేయడం ఒక భాగం అయితే, చైనాని ఇక్కడ రాకుండా ఆపడం అన్నది ఇంకొక భాగం వాళ్ళ ఆలోచనలో, మన అమెరికన్ డీప్ స్టేట్ ఆలోచనలో. కాబట్టి ఈ 2 అంశాల దృష్ట్యా మనం ఈ రోజు బంగ్లాదేశ్ ఏం చూస్తున్నాం అది చూస్తున్నాం మనము. భారతదేశంలో ఒక ఓర్పు మనం కోల్పోతున్నాం మనము. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. నిన్న అఫీషియల్ గా వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చాం మనము. ట్రాక్ 2 లో మనం చెప్తూనే ఉన్నాము. మన ఫారెన్ సెక్రటరీ వెళ్ళొచ్చారు రీసెంట్ గా ఢాకాకి, అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చి వచ్చాము. తర్వాత మన రా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి చెప్తున్నారు, మీరు పాకిస్తాన్ ఐఎస్ఐ గేమ్ లో పడకండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాము. కానీ మొహమ్మద్ యూనిస్ అతను కూడా ఒక కంప్లీట్ గా ఇస్లామిక్ కట్టర్పంథీగా అతను ప్రవర్తిస్తున్నాడు. నిన్న 16 డిసెంబర్ యాక్చువల్ గా బంగ్లాదేశ్ ఏర్పడినటువంటి రోజు. మనం అక్కడ 1971 యుద్ధంలో గెలిచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడదీసినటువంటి విజయోత్సవం చేసుకునేటువంటి విజయ్ దివస్ ఆ రోజు వీళ్ళు మన భారతీయ ఎంబసీని ముట్టడి చేయడం అన్నది పాకిస్తాన్ యొక్క హస్తం దాంట్లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం గిరిధర్ గారు ఇక్కడ ఒక విషయం జియా పార్టీ ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఒక దేశం జన్మించడానికి మనం కారణం ఏం? జన్మనిచ్చిన దేశానికి వెన్నుపోటు పొడిచే దిశగా బంగ్లాదేశ్ ఈరోజు నడుస్తుంది. అది బంగ్లాదేశ్ స్వయంగా ఆర్గనైజ్ చేసుకుంటున్న కుట్ర, లేకపోతే అసీం మునీర్ డైరెక్షన్లో చైనా ఆడిస్తున్న గేమా, లేకపోతే డీప్ స్టేట్ కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిందా? ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారా బంగ్లాదేశ్లో? అందరూ ఉన్నారు బంగ్లాదేశ్ లో, అందరూ దాంట్లో చూడారు, అన్ని ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎవరెవరు ఉన్నారు దాంట్లో. కానీ మనం ఎక్కడ మిస్ అయ్యామంటే, చాలా కాలంగా షేక్ హసీనా ఉన్నా కానీ కూడా అక్కడ నెరేటివ్ బిల్డింగ్ జరుగుతోంది. ఈ రోజు ఆ నెరేటివ్ చాలా డీప్ గా వెళ్ళిపోయింది. నెరేటివ్ ఏంటంటే కనుక 1971లో వాళ్ళ స్త్రీలని భారత ఆర్మీనే రేప్ చేసింది, పాకిస్తాన్ ఆర్మీ రేప్ చేసినట్టు వీళ్ళు చెప్పారు. కానీ అసలు దోషులు వీళ్ళు పాకిస్తాన్ ని విడగొట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వీళ్లే వచ్చి ఇక్కడ రేప్ చేశారు, వీళ్లే వచ్చి ఈ అరాచకాలన్నీ చేశారు, పాకిస్తాన్ మీద నెట్టేశారు వాళ్ళు అన్నది ఒక నెరేటివ్ బంగ్లాదేశ్ లో ప్రబలంగా ఉంది. రెండవది, అసలు యుద్ధం చేసేది మేమే, ముక్తి బాహిని మేమే యుద్ధం చేశాము, మాకు సపోర్ట్ గా వాళ్ళు వచ్చారు అంతే అని చెప్పేసి ఇంకో రెండో నెరేటివ్. అంటే భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ని తక్కువ చేసి వాళ్ళ సొంత పోరాటంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ పైపెచ్చు ఇప్పుడున్నటువంటి మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం కానీ లేదా కొంత అక్కడ ఉన్నటువంటి ఎలీట్ వాళ్ళందరూ కూడాను మళ్ళీ పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ ని మళ్ళీ ఆ దేశంలో దించుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఎక్కడో మన రా కావచ్చు, మన నెరేటివ్ లో కావచ్చు, ఎక్కడో మనం చేయాల్సింది చేయలేదు, దెబ్బతిన్నామన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ యుద్ధపరంగా చూస్తే కనుక వాళ్ళు మన ముందర కొన్ని గంటలు కూడా నిలబడలేరు వాళ్ళు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు మనకి. కానీ నెరేటివ్ వార్ లో మనం అక్కడ కూడా మనం దెబ్బతింటున్నాం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇందాక మీరు ఒక ప్రమాదకరమైన ధోరణికి సంబంధించి ప్రస్తావన చేశారు. ఏంటంటే ఒక క్రిస్టియన్ నేషన్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం డీప్ స్టేట్ రంగంలోకి దిగింది. వాజ్ అసీం మునీర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్? అసీం మునీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే క్రిస్టియన్ దేశానికి అయితే అతను అనుకూలం కాదు కదా, క్రిస్టియన్ దేశం ఏర్పడటానికి అతను అనుకూలం కాదు కదా. మీరు ఫస్ట్ పాకిస్తాన్ ఆలోచన దృక్పథము, వాళ్ళ భావజాలము, వాళ్ళ ఐడియాలజీ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుంటే అప్పుడు మీకు ఇవన్నీ క్లియర్ గా అర్థం అవుతాయి. భారతదేశం సర్వనాశనం కావాలి, దానికోసం ఏమైనా పర్వాలేదు. దానికి ముస్లిం దేశం కావచ్చు, క్రిస్టియన్ దేశం కావచ్చు, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఈవెన్ హిందూ దేశాలైనా దీంట్లో 20 దేశాలుగా విడిపోతే అది వాడికి కావాలి. సో అందుకని వాడికి హిందూ ముస్లిం క్రిస్టియన్ తో సంబంధం లేదు. భారతదేశాన్ని విడగొట్టాలి, విడగొట్టి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని అక్కడ మెల్లిగా తీసుకురావాలి, గజ్వా హింద్ చేసుకోవాలి. సో వాళ్ళ మొత్తం పాకిస్తాన్ అన్న దేశం ఉనికి మొత్తం భారతదేశాన్ని విడగొట్టడం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళకు అమెరికాతోటో చైనాతోటో కొంచెం మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి పైసలు తెచ్చుకున్నారంటే ఆ పైసలు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేది
వాళ్ళ సొంత బ్యాంకుల్లో వేసుకుంటారు, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో ఒక చర్య చేసి తీరుతారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు వాళ్ళ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ నేరేటివ్ మాత్రమే వాళ్ళ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. సీక్రెట్ ఏజెంట్స్ దిగారు, వాళ్ళకి లాభమే, నష్టమేం లేదు వాళ్ళకి. గిరిధర్ గారు, యుఎస్ సీక్రెట్ ఏజెంట్స్ దిగారు, ఒకతను చనిపోతే వాళ్ళు ఏకంగా స్పెషల్ చాపర్ వేసుకొని మరీ వచ్చి అతన్ని డెడ్ బాడీని తీసుకెళ్లారని. ఎప్పుడు దిగారు వీళ్ళు, ఎక్కడ దిగారు, వీళ్ళ ఆపరేషన్ ఎక్కడ నడుస్తుంది? ఇది ఒక 2 నెలల క్రితం జరిగింది. ఇది 2 నెలల క్రితం మనం చూస్తే కనుక ఒక ఏమంటారంటే ఇదే ఈ ఆవిడ చెప్పినటువంటి నెరేటివ్, ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ వాళ్ళకి కావాలని వాళ్ళు అడిగారు, నేను ఇవ్వలేదు ఇవన్నీ చెప్పింది కదా. అప్పుడు ఒక కారిడోర్, ఒక సేఫ్ ప్యాసేజ్, రోహింగ్యాస్ కి ఒక సేఫ్ ప్యాసేజ్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక నెరేటివ్ వచ్చింది. అప్పుడు వీళ్ళ క్రాక్ కమాండోస్, తర్వాత కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ చిట్టగాంగ్ ప్రాంతంలో తిరిగారు. చిట్టగాంగ్ ప్రాంతంలో తిరిగి చిట్టగాంగ్ లోను తర్వాత ఢాకాలోను వీళ్ళు ఉండగా, ఢాకాలో ఒక 5 స్టార్ హోటల్లో అతను ఎవరో చంపేశారు. అక్కడ కూడా మళ్ళీ మనకు నేరేటివ్ ఏం బిల్డ్ అవుతోందంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏ పనులు చేస్తున్నా బంగ్లాదేశ్ లో భారతదేశమే చంపేస్తోంది వాళ్ళని, అమెరికన్స్ కూడా వాళ్ళే చంపారు, అలాగే ఈ ఒస్మాన్ హాదీ అన్నటువంటి వ్యక్తిని కూడా భారతదేశం చంపింది, వీళ్ళ రా చేస్తోంది అన్నటువంటి ఒక నేరేటివ్ అక్కడ చాలా ప్రబలంగా ఉంది ఈ రోజు బంగ్లాదేశ్ లో. అందుకని ఈ రోజు భారత ప్రభుత్వం కూడా ఏమనుకుంటోందంటే, ఇప్పుడు సరే అమెరికా దాని గురించి ఏం మాట్లాడలేదు, వాడు ఎందుకు చనిపోయారు చెప్పలేదు, దానికి పోస్ట్ మార్టం కూడా చేయలేదు, శవాన్ని తీసుకెళ్లిపోయారు. అంటే మరి వాళ్ళు మరి దొంగ వాడు బురద గుమ్మడికాయ దొంగ అంటే వాడు భుజాలు తడుకున్నట్టు వాడు మరి ఏం నిమ్మగ్నెత్తుతున్నాడు అమెరికా. కాబట్టి భారతదేశం చేస్తుంటే వాళ్ళు అని ఉండాలి కదా, భారతదేశం ఇన్వాల్వ్ అయింది, ఖబర్దార్ మా మా పౌరులు మీరు టచ్ చేస్తారని చెప్పి ఏదో బెదిరించి ఉండాలి మనకి. అదేం చేయలేదు. ఎవరు చేశారని అమెరికా నుంచి ఈ రోజు దాకా స్టేట్మెంట్ రాలేదు. అది సూసైడ్ పోనీ అదేనే చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి అమెరికా నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు అక్కడ పోయి ఏదో జోక్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుండగా అతను చనిపోయాడు, అతను చంపిన వాళ్ళ శక్తులు ఎవరో మనకు తెలియదు. మనకు కూడా ఏంటంటే గత ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్లుగా మనకు చాలా నైపుణ్యం వచ్చింది, ఎక్స్పర్టీస్ వచ్చింది మనకు కెనడాలో కావచ్చు, పాకిస్తాన్ లో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా ఈ భారత వ్యతిరేక శక్తుల్ని మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే కనుక మన చేయికి మట్టంటకుండా మనం చేస్తున్నాం. ఆ దేశంలో ఆ దేశం పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థకి చెందినటువంటి వ్యక్తి వీళ్ళని చంపుతున్నాడు. ఈ రోజు దాకా ఐఎస్ఐ ఒక్క ఈ అన్నోన్ గన్మెన్ ని కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు, అరెస్ట్ చేయలేకపోయారు, సీసీటీవీ ఫుటేజ్ లో వ్యక్తిని ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు ఈ రోజు దాకా. మరి అంత గొప్ప ఏజెన్సీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమయ్యారు? కాబట్టి మనకు ఇది ఎలా హ్యాండిల్ చేయాలన్నటువంటి అనుభవం మనకు ఉంది. కాబట్టి మనం అఫ్ కోర్స్ మన అసెట్స్ బంగ్లాదేశ్ లో కూడా ఉంటాయి, మనం హ్యాండిల్ చేస్తాము. కానీ ఈ అమెరికన్ చనిపోవడానికి వెనకాల భారతదేశం ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. అఫ్ కోర్స్ మనం అమెరికన్ చంపవలసినటువంటి తప్పిదాలు చెయ్యము, ఎందుకంటే అమెరికన్ సిఐ తెలిసిపోతుంది మనం ఏం చేసినా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అటువంటి తప్పిదం మనం చెయ్యము. బహుశా షేక్ హసీనాకు సంబంధించినటువంటి పార్టీ ఏమైనా చేసిందా మనకు తెలియదు. అలాగే మరి పాకిస్తాన్ ఐఎస్ఐ వీళ్ళని ఏమైనా చంపేసి భారతదేశం మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తుందో తెలియదు మనకి. ఇటువంటి కొన్ని ఉన్నాయి అక్కడ అంశాలు. మరొకటి సార్, ఫైనల్ గా దేశాలు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు, బంగ్లాదేశ్ మాట్లాడలేదు, అమెరికా కూడా మాట్లాడలేదు. అందుకని వెయిట్ చూద్దాం ఇదేమవుతుందో. రైట్. ఫైనల్ గా ఇంకొక విషయం గిరిధర్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు సిలిగురి అవతల వాళ్ళు చికెన్ నెక్ గురించి ప్రస్తావన చేశారు కదా, మనం అంత థిన్ నెక్ దగ్గర మన ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి? నిజంగా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తే వాట్ ఈస్ అవర్ టేక్? అంటే ఆ చేసే శక్తి బంగ్లాదేశ్ కి లేనే లేదు, ప్రయత్నం కూడా చేయలేరు వాళ్ళు. వాళ్ళు చేస్తే కనుక వాళ్ళకి ఎంత దెబ్బతవుతుందో వాళ్ళకి తెలుసు, చేసే క్షమత వాళ్ళకి లేదు. వాళ్ళ దగ్గర సైన్యం లేదు, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లేదు. ఇస్తే చేస్తే కూస్తే అమెరికానో లేదా మనకు పాకిస్తానో ఇవ్వాలి వాళ్లకు. ఇచ్చినా కానీ కూడా మనం మరి చైనీస్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ, టర్కిష్ టెక్నాలజీ, పాకిస్తానీ టెక్నాలజీ, 4 దేశాల టెక్నాలజీని కూడా మనం చుత్తు చేసాం మనం ఆపరేషన్ సింధూర్ లో. మరి బంగ్లాదేశ్ ఏ పార్టీ నల్లి లాంటిది నలిపేస్తాం మనం. కాబట్టి అది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఈ యొక్క ఒక ప్రాజెక్ట్ అనేది దీర్ఘకాలీనంగా చేస్తున్నారు. ఆ దేశంలో భారత వ్యతిరేక నెరేటివ్ చాలా విస్తృతంగా ఉధృతంగా తీసుకువెళ్తున్నారు. రేపటి రోజు ఏదో చిన్న ఘటనలు జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు.
సిలిగురి కారిడోర్ నుంచి వెళ్తున్నట్టు మన ట్రైన్ పట్టాలు తీయడం, అక్కడ ఏదో యాక్సిడెంట్లు చేయడం, లేదా అక్కడ ఏదో ఒక మన బస్సులు పేల్చడం, ఇటువంటి ఏమైనా జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ 3 ప్రాంతాల్లో దూబ్రీ గౌహాటి కొద్దిగా దక్షిణాన్ని ఉన్నటువంటి దూబ్రీ ఆ ప్రాంతంలో ఒక దగ్గర, తర్వాత పశ్చిమ బెంగాల్లోను, తర్వాత బీహార్. యాక్చువల్గా బీహార్ బంగ్లాదేశ్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంది. డైరెక్ట్ సరిహద్దు లేకపోవచ్చు, కానీ ఒక 25-30 కిలోమీటర్ల వెస్ట్ బెంగాల్ టెరిటరీ దాటామంటే మళ్ళీ బంగ్లాదేశ్ వస్తుంది. కాబట్టి బీహార్లో బెంగాల్లో మనం స్పెషల్ ఇవన్నీ పెట్టాం. దీని ఏమంటారంటే మన స్పెషల్ క్యాంటన్మెంట్స్ లాంటివి పెట్టాం. అక్కడ మనం స్పెషల్ మన క్యాంప్స్ పెట్టాం. అక్కడ దాంట్లో లిసనింగ్ పోస్ట్ పెట్టాం. చాలా పవర్ఫుల్ సిగ్నల్ క్యాచ్ చేసేటువంటి మనం రెడార్స్ కానీ మనకు ఇవన్నీ కూడా పెట్టాం అన్నట్టు. దాని ఆధారంగా అక్కడ మానిటర్ చేస్తున్నాం. మనం కోవర్ట్ ఆపరేషన్ చేయట్లేదు, యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా అటాక్ చేయడానికి మనం ఎటువంటి చర్యలు చేయట్లేదు. మన సరిహద్దులోనే ఉన్నాం. కానీ రైట్, అంటే మన సరిహద్దుల్లోనే ఉంటూ అవతల వాళ్ళని మనం మానిటర్ చేస్తున్నాం అంటారు, అంతేనా గిరిధర్ గారు? ఓప్స్, మళ్ళీ సిగ్నల్ లాస్ట్ అయినట్టుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి అక్కడ కనిపిస్తున్న అంశం, బంగ్లాదేశ్లో నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా. ఈ నెరేటివ్స్ బిల్డింగ్ వెనకాల పాకిస్తాన్ ఉంది, డీప్ స్టేట్ ఉంది, అలాగే పరోక్షంగా చైనా కూడా ఉంది. ఎందుకంటే చైనా అవసరాలు, చైనా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యాపారం వాణిజ్యం చేసుకోవడానికి సముద్ర మార్గాలు కావాలి. అది బంగ్లాదేశ్తో మైత్రి చేసి వాళ్ళని దువ్వి అక్కడ ఒక కారిడార్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి డోక్లా దాకా వచ్చి బే ఆఫ్ బెంగాల్తో కనెక్ట్ అవ్వాలనేది చైనా ఆలోచన. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో గిరిధర్ గారు, ఫైనల్గా చెప్పండి, అంటే మన మానిటరింగ్ వ్యవస్థేనా లేకపోతే బలగాలు కూడా ఉన్నాయి? ఎందుకంటే అవతల వాళ్ళు ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా, ఒకటి పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు. పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, మనకు 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది, లాల్ మొనీర్ హాట్ అన్నటువంటి ఒక ప్లేస్ లో. దాన్ని రీయాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము, దీని కానీ మీరు రీయాక్టివేట్ చేశారంటే మా దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ ఉంటుంది చెప్పాము వాళ్ళకి. చైనా దాన్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చైనా చేస్తోంది. వాళ్ళకు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. చూద్దాం, ఈ రాబోయే రోజుల్లో కనుక దీన్ని నిజంగా అగ్రెసివ్ పోస్చర్ తీసుకొని సిలిగురి కారిడార్ ని కట్ చేయడానికి చైనా కానీ పాకిస్తాన్ కానీ అక్కడ ఏమైనా చర్యలు చేస్తే మనం బహుశా అప్పుడు మన ఇంకా డైరెక్ట్ ఏమంటారంటే యాక్టివ్ యాక్షన్ కూడా చేయవలసిన ఆవశ్యకత రావచ్చు. ఈ రోజు దాకైతే అది లేదు. వాళ్ళని ఎక్కడ మనం కంట్రోల్ చేయాలో అవన్నీ లీవర్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని చాలా టైట్ చేసాం మనము. వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా దెబ్బతినింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో మన పెట్టుబడులే ఉన్నాయి. మన పెట్టుబడులతోటే మనకు రేమండ్స్ లాంటి, డిక్ జామ్ లాంటి ఈ కంపెనీలు వెళ్ళి అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళని విత్డ్రా చేసుకోవచ్చు. 2, వాళ్ళకి పత్తి భారతదేశం నుంచే వెళ్తుంది. ఈ రోజు వాళ్ళ ఈ యొక్క మొండి పిచ్చి ఆలోచనతోటి వాళ్ళు భారతదేశాన్ని మనం ఆఫ్ కోర్స్ టైట్ చేశాము. వీళ్ళు మన దగ్గర కొనుక్కోకుండా బ్రెజిల్ నుంచి కొనుక్కుంటున్నారు. బ్రెజిల్ నుంచి ఇక్కడ దాకా బంగ్లాదేశ్ దాకా రావాలంటే ఎంత ఖర్చుతో కూడినటువంటి విషయం అది. సో వాళ్ళు అమెరికా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో వాళ్ళ కాంపిటీషన్ పడిపోతుంది. అది కూడా మనం టైట్ చేసాం. వాళ్ళ ఎక్స్పోర్ట్ అంతా కూడా మన కోల్కతా, హౌరా ఇక్కడ ఉన్నటువంటి మన సీ పోర్ట్స్ ఆధారంగానే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు అవన్నీ కట్ చేసాం మనం. దానివల్ల మన తిరుపూరు, ఈరోడు, సేలంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంత దెబ్బతినింది. అయినా కానీ ఆ దేశంలో కొంత బాగుపడితే కనుక ఈ చొరబాటుతో వచ్చినటువంటి బంగ్లాదేశీలందరూ వెనక్కి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో సక్సెసివ్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బంగ్లాదేశ్ ను సమర్థిస్తూ వచ్చాం మనం. ఇప్పుడు టైట్ చేస్తున్నాం. ఇంకా ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే కనుక మనం వాళ్ళని బ్లాకేడ్ చేయొచ్చు. ఒకసారి బ్లాకేడ్ అయిపోతే కనుక వాళ్ళకి ఓన్లీ ఇంటర్నేషనల్ యాక్సెస్ బర్మా ఉంటుంది. మియన్మార్ నుంచే వెళ్ళాలి. ఎందుకంటే 3 సైట్స్ మనమే ఉన్నాము, మీద సముద్రం. ఇది బ్లాక్ చేసామంటే మియన్మార్ నుంచి వెళ్ళాలి. మియన్మార్ కూడా ఆ ప్రాంతం అంతా అస్థిర వాతావరణం ఉంది. మియన్మార్ ప్రభుత్వం అధీనంలో లేదు. అది రోహింగ్యా మనకు అరక్కన్ ఆర్మీ అధీనంలో ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ టైప్ చేయడం మనకు చాలా సునాయాసం చేస్తున్నాము. కానీ ఇప్పటికీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ఫిబ్రవరి రాబోయే 2 నెలల్లో వాళ్ళ ఫిబ్రవరిలో వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళతో డీల్ చేద్దాము, అంతవరకు మనం దీన్ని అనవసరంగా ఎస్కలేట్ చేయొద్దు అన్నటువంటి ఒక అప్రోచ్ మన భారతదేశం ప్రస్తుతానికి అవలంబిస్తోంది. వాళ్ళకి ఇవ్వవలసిన వార్నింగ్స్, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఇవన్నీ కూడా ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్తున్నాం మనం. కానీ ఇప్పటికి కూడా మహమ్మద్ యూనిస్ తాను దిగిపోయేంత లోపల ఏదో ఒక ఘటన చేసి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటే కనుక
రెస్పాన్స్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే చెప్పాను, మనకు అస్సాం, బెంగాల్, బీహార్ 3 దగ్గర కూడా మన క్యాంటన్మెంట్స్ పెట్టాము, మన క్యాంప్స్ పెట్టాం. కాబట్టి ఇమ్మీడియట్ ఇంటర్జెక్షన్ అటువంటిది ఏమైనా జరిగితే కనుక 24 గంటల్లో మనం వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అవ్వగలిగినటువంటి ఒక కెపాసిటీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నది. అషిమారా ఎయిర్ బేస్ అంటారు, ఇది అస్సాంలో ఉంటుంది. అది అక్కడి నుంచి మన రఫైల్ యాక్టివేట్ అవుతాయి మనకు అక్కడను. తర్వాత అంబాలా 2 దగ్గర మనం అక్కడ ఒక స్క్వాడ్రన్, ఇక్కడ ఒక స్క్వాడ్రన్ ఉంది. అషిమారా అనేది మనకు చైనాకు వ్యతిరేకంగా పెట్టాము. అవసరం వస్తే అక్కడి నుంచి పక్కనే బంగ్లాదేశ్ కూడా, ఈ లాల్మోనీర్ హాట్ ఇవన్నీ కూడా మనం టేక్ డౌన్ చేయొచ్చు. భారత ప్రభుత్వం మాత్రం ఈ రోజు చాలా కేర్ఫుల్ గా, కాషియస్ గా, ఎంత కోపంలో ఉన్నా కానీ కూడా కొంత వాళ్లకు ఒక విధమైనటువంటి ఆప్షన్ ఇస్తున్నారు. మీరు బాగుపడండి, తొందరగా బాగుపడకపోతే మా దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకని లాంగ్ రోప్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆపరేషన్ సింధూర్ అక్కడ పాకిస్తాన్ లో జరుగుతోంది ఆల్రెడీ. మనకు ప్రతిదీ యుద్ధం చేసి ఇక్కడి నుంచి అస్త్రాలు పంపించి బ్రహ్మోత్సవం కొడితేనే యుద్ధం అని అనుకోవడానికి వీల్లేదు. మనకి యుద్ధం చాలా స్థాయిలో జరుగుతుంది. సైబర్ అటాక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ ఉండొచ్చు, చాలా జరుగుతాయి. కాబట్టి మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసేదానికంటే ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎక్సర్సైజ్ చేస్తాము. కానీ ఇందాక నేను అన్నట్లు ఈ 2 నెలలు కొంచెం మనం కాషియస్ గా ఉంటాము. వాళ్ళ ఎన్నికలు అయిన తర్వాత ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తాం. అంతవరకు మాత్రం వీళ్ళు ఏం చేయకుండా ఇలాగే మెయింటైన్ చేస్తే వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళు బాగా సురక్షితంగా ఉంటారు. ఏమైనా పిచ్చి చర్య చేస్తే మాత్రం చెంపదెబ్బ తప్పదు వాళ్ళకి. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బంగ్లాదేశ్కి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ ఇచ్చారు. ఢాకాలో నిన్న జరిగిన అల్లర్లు అంటే వాళ్ళ విజయ్ దివస్, ఆ దేశానికి జన్మనిచ్చిందే భారతదేశం సహాయం తీసుకొని పుట్టిన తర్వాత ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు, చీఫ్ అడ్వైజర్ టు ది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనస్ డీప్ స్టేట్కి అనుగుణంగా వేస్తున్న స్టెప్పులు ఎలాంటి ప్రమాదకరమైనవో సమగ్రంగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.